బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. సినీ రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గురించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది. గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినిమాల మీదున్న ఆసక్తితో ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు చిరంజీవి. 4 దశాబ్దాల కెరియర్లో ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం కృషి, పట్టుదల, తపన అని చెబుతూ ఉంటారు చిరంజీవి. 1978ల ప్రాంతం అది. వెండి తెరపై వెలుగుతున్న ఎందరో హేమీలు ఉన్నారు. శివశంకర్ వరప్రసాద్ అనే వ్యక్తి ఏ నేపథ్యంలో కూడా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి తెరపై వెలుగొందుతున్న అప్పటి అగ్రతారలను చూసి వెనుకడుగు వేయలేదు. అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ముందడుగు వేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాది రాళ్ళు సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్ చేసేవారట. చేయను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయం. మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఆశతోనే వాటిలో నటించనట్లు చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.